హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు వీడియో ఏంటంటే పుట్టిన దుడ్డెలు ఆరోగ్యంగా మనం ఎలా కాపాడుకోవాలి, వచ్చే వ్యాధుల బారి నుండి వ్యాధులను ఎలా నిరోధించుకోవాలో నాకు తెలిసిన కొన్ని చిట్కాలు చెప్తా. తప్పకుండా మీకు యూజ్ అయితే పాటించండి. పాడిలు ఉన్నవాళ్ళు, పాడి గేదెలు ఉన్నవాళ్ళు. ఫస్ట్ పుట్టిన దుడ్డెకి 24 గంటల లోపు పాలు, ముర్రుపాలు అంటారు. అవి కొందరు తాగించొద్దు అంటారు. కానీ దుడ్డే ఎంత మంచిగా ముర్రుపాలు తాగుతుందో అంత ఆరోగ్యంగా ఉంటుంది, అంత రోగ నిరోధక శక్తిని తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటికి ఏంది, మట్టి బుక్కకుండా, మూతి కింద పెట్టకుండా, వాటికి ఆకలి ఎక్కడ టైము కొంచెం లేట్ అయిందనుకోరి ఏం చేస్తాయి, మనం మట్టి ప్లేస్లలో కట్టేస్తే కింద ఊక మూతి పెట్టి వాటికి ఇసుక రౌతులు వస్తాయి. ఇసుక రౌతులే ఏముంటే అవే తినేస్తూ ఉంటాయి. దానివల్ల మట్టి బుక్కితే ఏమవుతుంది అనే డౌట్ రావచ్చు చాలామందికి. ఎందుకు తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అది మట్టి బుక్కితే ఏమవుతుందని. కొందరు కొత్త పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేయరు. వాటికి గేదెలు ఫస్ట్ నుండి ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ అవి ఉట్టగానే ఏం చేస్తారు, మూతులకి మన వాటర్ బాటిల్స్ అన్న అంత ముందుకేమో ఇట్లా వైర్లతోటి బుట్టిల్లాగా అల్లి వేసి మూతికి పెట్టేసి ఇడిచిపెడితే ఒక పాలు తాగినప్పుడే తీసేటోళ్ళు. పాలు తాగిన తర్వాత అది బుట్టి పెట్టేస్తే అది ఎంత దూరమైనా మంచిగా ఆడుకుంటూ ఉంటుంది, కింద మూతి పెట్టది, ఇసుక రౌతులు తినాయి. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అట్లనే వదిలేస్తారు. అది ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటుంది, కింద మూతి పెడుతుంది. దానికి తెలియదు కదా, ఫస్ట్ అది గడ్డి మేస్తేనేమో ఆ ఇసుక దగ్గరికి పోదు, గడ్డి మేయదు కాబట్టి ఇసుక దగ్గరికి పోతుంది. అది ఇసుక తింటే ఏమవుతుంది అని అంటే నట్టలు అని అంటే అది ఇట్లా పాముల్లాగా ఉంటాయి. ఆ నట్టలు బలిస్తే మాత్రం ఏమవుతుంది అని అంటే పాలు తాగినట్టు ఫస్ట్ అవే తీసేసుకుంటాయి. దుడ్డే ఎన్ని పాలు తాగినా సరే నట్టలు అనేటివి అవే తీసుకుంటాయి, అవే తాగేస్తూ ఉంటాయి పాలు. అందుకోసం దుడ్డే మొత్తం వీక్ అయిపోతుంది. దానికి ఒక్కొక్కసారి అవి మనం గమనించకపోతే దుడ్డే లేచే పరిస్థితి కూడా ఉండదు, పాలు కూడా తాగకపోతే ఏమవుతుంది, అట్లనే దుడ్డెలు ఉండి మనం ఏం గమనించకపోతే చనిపోతూ ఉంటాయి. చాలామంది అట్లా అబ్జర్వ్ చేసుకోరు. నట్టల బారి నుండి ఆ నట్టలు మనం వచ్చినట్టు ఎట్లా గుర్తుపట్టాలని అంటే, అది ఎప్పుడు పాలు తాగినా సరే ఏం చేస్తుంది, సూర్యుడు వచ్చే పొద్దు పొడుపుకి కాళ్ళు సాపుకొని పడుకుంటుంది. అప్పుడు మనం దాన్ని అది పండుకున్న తీరుని బట్టి ఎవరన్నా చూపిస్తే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఏంది దీనికి నట్టలు ఉన్నాయి, దానివల్ల ఇది ఇట్లా సాపుకొని వండుకుంటుంది అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా పుట్టిన నెల రోజులు మనం మంచిగా కాపాడితే దుడ్డే ఇక ఏం కాదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంత చిన్న దుడ్డలకు ఫస్ట్ ఏముంటుందనంటే గోమారి, పేను, కుక్కపిడుదలు అనేవి ఉంటాయి. కుక్కపిడుదలు అనేవి ఆవులకు ఎక్కువ ఉంటాయి, ఆవులలో ఉంటాయి. ఇప్పుడు దాదాపు దుడ్డలకు కూడా, చిన్న దుడ్డలకు కూడా ఉంటాయి. అవి అయితే ఏమవుతుంది అంటే అవి కూడా అంతే, అవేంది ఫస్ట్ బ్లడ్డే తాగుతాయి. అవి మొత్తం పట్టుకున్నాయి అంటే ఇక మొత్తం పిల్లలు ఇక అది ఎట్లుంటాయి ఘోరంగా ఉంటాయి. మొత్తం బ్లడ్నే వేట్ చేసుకుంటూ ఉంటాయి. బ్లడ్ని తీసేసుకొని అది దానికి మొత్తం దాని శక్తి అంతా తాగిన పాలలో నుండే కదా బ్లడ్ వచ్చేది. ఆ బ్లడ్ మొత్తం ఏం చేస్తాయి, ఫుల్గా తాగేస్తాయి. కాబట్టి అప్పుడు కూడా దుడ్డే లేవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి బాగా అయినా సూచనలు ఉంటే 1-2 అయితే మాత్రం స్ప్రే, అది పేర్ల మందు ఉంటుంది. దానికి 1 లీటర్లో 1.2 ml, 2 ml వేసి 1 లీటర్లో స్ప్రే మెల్లగా కొద్దిగానే చేయాలి. ఎందుకంటే 1 మంత్ దుడ్డే కదా, తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కళ్ళు తిరిగి దానికి గాబరయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ తక్కువ కొట్టమన్నారు కదా అని ఎక్కువ తక్కువ కూడా కొట్టద్దు పేర్ల మందులు కూడా. ఇట్లాంటి సిచ్యువేషన్లు లేని సమయంలో ఇంతకంటే ఎక్కువ స్టేజ్ దాటిపోయింది, మందు కొట్టే స్టేజ్ కూడా దాటిపోయింది, బాగా అయిపోయినాయి అనే సిచ్యువేషన్లో ఏం చేయాలంటే సీజర్ తీసుకొని మొత్తం హెయిర్ కటింగ్ అనేది మొత్తం చేసేయాలి. హెయిర్ కటింగ్ చేసిన తర్వాత మంచిగా సబ్బు పెట్టి
సర్ఫ్ పెట్టి స్నానం చేపిచ్చేయాలి. స్నానం చేపిస్తే మొత్తం ఉన్నాయి లేని కూడా మొత్తం రాలిపోతాయి. ఇట్లా వేసిన తర్వాత కూడా కొద్దిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, సర్పు సబ్బు అవి ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత 24 గంటల లోపు తల్లికి పిల్లకు రెండింటికి మంచిగా స్నానం చేయించాలి. స్నానం చేయిస్తే అప్పుడు ఏం రావు. స్నానం చేయించక కొందరు బాయిల దగ్గర అటు ఇటు ఉంటారు కాబట్టి వాళ్ళకి వీలు ఉండని పరిస్థితుల్లో మాత్రం కనీసం వారం రోజులకు ఒకసారి అయినా కానీ తప్పకుండా పుట్టిన తర్వాత నెల రోజులు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఇక దుడ్డే దక్కినట్టే, మంచిగా అవి ఎదుగుతున్నట్టే. ఇట్లాంటి సూచనలు అయితే కొంచెం తీసుకోవాలి. నాకు తెలిసిన మట్టుకైతే మేము ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ఫస్ట్ పాలు, ముర్రుపాలు, నెక్స్ట్ నట్టలు రాకుండా చూసుకోవాలి, మట్టి బుక్కకుండా చూసుకోవాలి. తర్వాత పేను, గోమారి ఇవి రాకుండా చూసుకున్నామంటే దుడ్డలకు కానీ ఆవు దుడ్డలకు కానీ ఆవు దూడలకు కానీ ఏటికైనా చిన్న దుడ్డలకి ఇదే ఇలాంటి సలహాలే పాటించండి. తప్పకుండా ఇవి రాకుండా చూసుకున్నామంటే మనం దుడ్డెను దక్కించుకున్నట్టే, మనకు ఆదాయం. ఎందుకంటే దుడ్డుల దగ్గర నుండే కదా మనకు అది అవి పెంచుకున్నా కొద్దే తల్లులు పిల్ల ఉంటేనే తల్లి కూడా మంచిగా పాలు కూడా మంచిగా ఇస్తుంది. అదే దుడ్డలు చనిపోయిన గేదెల దగ్గర పాలు విండి చూడండి, దుడ్డలు ఉన్న వాటి దగ్గర వెళ్ళి పాలు విండి చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో. ఎందుకో తెలుసా, తల్లికి పిల్ల ఉంటేనే మంచిగా పాలు ఇస్తుంది, దేనికైనా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లికి పిల్ల లేదనుకోండి, దానికి పచ్చిగడ్డి వేయాలి, లేకుంటే కొందరు దుడ్డే చనిపోయిన తర్వాత దాని తోలు తీసుకొచ్చి దాంట్లో లోపల గడ్డి పెట్టేసి ముందు పెట్టేస్తేనే అది నా పిల్లనే అనుకొని అది ఇస్తుంది పాలు. లేకపోతే తవుడు పెట్టి అలవాటు చేస్తారు కొందరు. దుడ్డలు చాలామందికి అయితే ఇట్లా చనిపోతే ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళు గుర్తించక చనిపోతూ ఉంటాయి. ఇట్లాంటి ట్రిక్స్ ఏంది, మనం ఫస్ట్ ఎంత మంచిగా 1 మంత్ లోపు ఎంత మంచిగా మనం ట్రీట్మెంట్ ఎంత మంచిగా వాటిని గమనించుకుంటా ప్రతి ఒక్కటి 1 by 1 మంచిగా పొజిషన్స్ కాలాలను బట్టి ఈ స్ప్రేలు, ఈ గోమార్ అయితే బాగా ఎప్పుడు ఏ కాలంలో అంటే చలికాలంలో, వర్షాకాలంలో బాగా ఈ పేను గోమార్ అయితే బాగా వస్తుంది. అయ్యో చలికాలం వచ్చింది కదా, చలికాలంలో హెయిర్ కటింగ్ చేస్తే మరి చలి వస్తుంది కదా అంటే ఆ చలికాలంలో అయితే హెయిర్ కట్ చేసిన తర్వాత దానికి వెచ్చగా ఉండడానికి ఏంది చుట్టూ ఒక జోర సంచి అయితే వెచ్చగా ఉంటుంది. అట్లాంటి వెచ్చగా ఉండే ప్రదేశాలలో కాపాడుకోవాలి. మరి అట్లయితేనే ఆ దుడ్డే జాగ్రత్తగా భద్రంగా మంచిగా ఉంటుంది. లేకపోతే చనిపోతుంది. చనిపోయిందంటే మనకు పాల దిగుబడి తగ్గినట్టే, అందులో లాస్ అయినట్టే కదా. అందుకోసం ఒక దుడ్డుని సంవత్సరం పాటు కాపాడితే మనకు 6,000 7,000 వస్తాయి. అది మంచిగా ఎదుగుదల, దాన్ని హైట్ని బట్టి. పాలు ఒక దుడ్డకి వచ్చేసి దాని స్టేజ్ని బట్టి నెల రోజులు, 2 నెలలు, 3 నెలలకు బట్టి ఫస్ట్ 1/2 లీటర్, 1/2 లీటర్, 6 నెలలు 5 నెలల దుడ్డ వరకు కంపల్సరీ లీటర్ పాలు వదిలిపెట్టాలి. అట్లా లీటర్ పాలు వదిలిపెడితే మంచిగా మనకు ఎదుగుతాయి. మనకు అమ్ముకున్న పెయ్య దుడ్డలు అయితే ఉంచుకుంటాం, పోతు దుడ్డలు అయితే అమ్మేస్తాం. కాబట్టి అమ్ముకున్నా మనకు ధర వస్తుంది, మనకు ఉంచుకున్నా అది పాలను మనం ఎక్కువ పెట్టి ఉంచుకున్నాం కాబట్టి మనకు మాత్రం మంచిగా లాభాలు తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఇట్లా దుడ్డెలు పుట్టిన తర్వాత దక్కాలి అని అంటే ఇలాంటి నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు అయితే చెప్పిన సలహాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. చాలా బాగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ దండాలు, శనార్థులు. బాయ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తా.